హాయ్ అండి, నా పేరు శ్రావణ్ కుమార్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను బిగ్ బాస్ 9 హౌస్‌లోకి ఎవరెవరు వెళ్ళిపోతున్నారో అనే విషయం మీకు చెప్తాను. ఈ లిస్ట్ నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రిపేర్ చేసుకొచ్చాను. కానీ మనకి కొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ అవ్వబోతోంది. ఈ గ్రాండ్ లాంచ్‌లో ఎవరెవరు హౌస్‌లోకి వెళ్తున్నారో మనకు విషయం తెలుస్తుంది. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అగ్ని పరీక్ష నుంచి ఎవరైతే టాప్ 5, 6లో ఉన్నారో వాళ్ళకి హౌస్‌లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఇందులో ముందుగా శ్రీజ దమ్ము పేరు వినిపిస్తోంది. ఈ అమ్మాయి రౌండ్ 1లో కొంచెం కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినా, సిమక పైన, బిందు మాధవ్ పైన ఈ అమ్మాయి గేమ్స్ ఆడే విధానం అందరికి నచ్చింది. సో బిందు మాధవ్ వచ్చి నువ్వు చాలా బాగా ఆడావని శ్రీజకు చెప్పడం, కొన్ని కొన్ని గేమ్స్ గెలవడం, ఇవన్నీ ఈ అమ్మాయికి ప్లస్ పాయింట్స్. అందుకు ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మర్యాద మనీష్, ఇతను కూడా ఫస్ట్‌లో కొంచెం తడబడినా తర్వాత పిక్ చేసుకొని గేమ్స్ బాగా ఆడి గెలిచి ఒక స్ట్రాంగ్ కంటెండర్‌గా మారాడు. తర్వాత మనకి మాస్క్ మ్యాన్ హరీష్, ఇతను కూడా కొన్ని గేమ్స్ ఆడాడు, గెలిచాడు, చాలా స్ట్రాంగ్‌గా బోల్డ్‌గా ఉన్నాడు. ఇతను కూడా హౌస్‌లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనకి ప్రియా, సోల్జర్ పవన్ అండ్ దివ్య నేమ్ కూడా వినిపిస్తున్నాయి. కానీ మనం ఈ ఈ ఈ టాప్ 6లో ఉన్నవారు అందరూ బిగ్ బాస్ ఊర్లో వెళ్తారా, లేకపోతే టాప్ 5 వెళ్తారనే విషయం మనకు ఇంకా తెలియాలి. దానికోసం మనం ఇంకా వెయిట్ చేయాలి. ఇటుపక్క సెలబ్రిటీస్ చూసుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ వినిపిస్తున్నాయి. దాంట్లో ముందుగా మనకి సంజన, ఈ అమ్మాయి కొన్ని మూవ్స్ హీరోయిన్గా చేసింది. బుజ్జిగాడు మూవీలో ఈ అమ్మాయి త్రిష చెల్లి కింద చేసింది. దానిలో ఏమో మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మాయి పుట్టింది బెంగళూరులో. ఈ అమ్మాయి చాలా మందికి తెలుసు. సో ఈ అమ్మాయికి బిగ్ బాస్ వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అలాగే రితు చౌదరి, ఇమాన్యుల్, వీళ్ళిద్దరూ కూడా జబర్దస్త్ నుంచి చాలా ఫేమస్ అయ్యారు. సో వీళ్ళు బిగ్ బాస్ హౌస్ వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత మనకి లిస్ట్లో ఉన్నది సుమన్ శెట్టి. ఈ సుమన్ శెట్టి ఇతను వైజాగ్ అతను. కొన్ని మూవీస్లో ఫ్రెండ్స్ రోల్లో చేశాడు. 7G బృందావనంలో మంచి పేరు వచ్చింది. ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వినిపిస్తుంది ఆశా సైని. ఈ ఆశా సైని అనే ఆమె కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేసింది. కొన్ని మూవీస్లో ఫ్రెండ్స్ రోల్లో కూడా చేసింది. నువ్వు నాకు నచ్చావు మూవీలో ఫ్రెండ్ రోల్లో చేసింది, మంచి పేరు తెచ్చుకుంది. సో ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనకి బర్నీ కూడా కొన్ని మూవీస్లో చేశాడు. ఇతను సిరీస్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కొన్ని నేమ్స్ వినిపిస్తున్నాయి. ఆశిష్ రెడ్డి, ఇతను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, మంచి టాలెంటెడ్. ఈ అబ్బాయి కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత అలేఖ్య, ఈ అమ్మాయి ఈ మధ్యన ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా కొంచెం చాలా ఫేమస్ అయింది. ఈ అమ్మాయి నేమ్ కూడా వినిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే నేమ్ కింద. అలాగే తనుజ గౌడ, ఈ అమ్మాయికి బెంగళూరు అమ్మాయి, ఈ అమ్మాయి నేమ్ కూడా వినిపిస్తుంది. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇప్పుడున్న నా దగ్గర లిస్ట్, ఎవరైతే బిగ్ బాస్ 9 హౌస్లోకి వెళ్ళబోతున్నారు అనేది. కానీ ఈ లిస్ట్లో ఉన్న వారందరూ వెళ్తారా, కొంతమంది వెళ్తారా బిగ్ బాస్ హౌస్లోకి అనేది తెలియాలంటే మనం కొన్ని గంటలు వెయిట్ చేయవలసిందే. మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు ఇంకా ఇలా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ. అప్పటి వరకు సైన్ ఆఫ్, బాయ్.